తాజాగా కోల్కతా హైకోర్టు బక్రీద్ పండుగకు సంబంధించి సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో ఒక్కసారిగా టీఎంసీ పార్టీ నాయకులకు, ముఖ్యంగా మహువా మొయిత్రా లాంటి ఎంపీలకు, ఎందుకంటే ఆమె కూడా పిటిషన్ వేసిన వారిలో ఆమె కూడా ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఈ పశువుల వ్యాపారులు కూడా ఉన్నారు, హైకోర్టు మెట్లెక్కారు. దీనికి సంబంధించి హైకోర్టు చేసినటువంటి కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు వాళ్ళకి కళ్ళు బైర్లుగా మెలగజేసింది. హైకోర్టు చేసినటువంటి కామెంట్స్లో కీలకమైనటువంటిది గోవధ చేయడం అనేది, లేదా ఆవుల్ని గేదెల్ని చంపమని, బలివ్వమని ఇస్లాంలో ఎక్కడ రాసి ఉందో చూపించండి. మీ రిలీజియస్ ప్రాక్టీస్లో, మీ ఆచార వ్యవహారాల్లో, రిచువల్స్లో గోవధ చేయమని ఎక్కడైనా ఉందా? లేదు. మేము ఆల్రెడీ వెరిఫై చేసుకున్నాం. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు జారీ చేస్తుందో వాటిని తూచా తప్పకుండా అందరూ పాటించాల్సిందే. యథేచ్ఛగా మాకు ఇష్టం వచ్చినట్టు చట్టాన్ని ఉల్లంఘించి, నియమాలను ఉల్లంఘించి, ఇంతకు ముందులాగానే మమతా బెనర్జీ ప్రభుత్వంలో ఏం చేసామో ఇప్పుడు కూడా అదే చేస్తామంటే కుదరదు. ప్రభుత్వం అన్నీ ఆలోచించే ఒక గైడ్లైన్స్ ఇచ్చింది, ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇస్లాం మతంలో ఎక్కడా కూడా గోవధ చేయమని, అదేమీ కంపల్సరీ రిలీజియస్ ప్రాక్టీస్ కాదు అని కోల్కతా హైకోర్టు ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసింది. దీంతో మహువా మొయిత్రా, మమతా బెనర్జీ, కొంతమంది ఎమ్మెల్యేలు షాక్కి గురయ్యారు. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా ఈ గోవుల్ని తరలించడము, కబేలాలకు తరలించడము, వేల కోట్ల రూపాయల సొమ్మును తమ జేబులో వేసుకుని పొట్టలో పెంచి ఇంతకాలం రాజ్యాన్ని పరిపాలించినటువంటి మమతా బెనర్జీ అండ్ కోకి కోల్కతా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒక పెద్ద షాక్ లాంటిదనే చెప్పాలి. తాజాగా ఇదేమీ కోర్టు చేసినటువంటి దాంట్లో ఆవుల్ని బలివ్వడం అనేది ఇస్లాం మతంలో తప్పనిసరి మతాచారం ఏమీ కాదు అని స్పష్టం చేసింది. ఈ తీర్పు ఎవరిచ్చారు అంటే చీఫ్ జస్టిస్ సుజోయ్ పాల్, అలాగే జస్టిస్ పార్థసారథి సేన్, ఈ డివిజన్ బెంచ్ ఈ కేసును విచారించి ఈ తీర్పు చెప్పడం జరిగింది. ఈ పిటిషన్ వేసినటువంటి వారిలో ముఖ్యమైనటువంటి వాళ్ళు మహువా మొయిత్రా ఎంపీ, టీఎంసీ ఎంపీ, అలాగే టీఎంసీ ఎమ్మెల్యే అక్రుజ్మాన్, అతను కూడా ఈ పిటిషన్ వేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది సిపిఐఎంఎల్ లిబరేషన్ నేతలు కూడా ఉన్నారు. వీళ్ళతో పాటు ఈ పశువుల వ్యాపారులు ఎవరైతే వీళ్ళందరితో కలిసి కోఆర్డినేటెడ్గా ఈ దొంగ వ్యాపారాలు చేస్తూ ఉన్నారో, ఇది ఒక పెద్ద సిండికేట్, ఇది ఒక పెద్ద మాఫియా. ఇది బీఫ్ని ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడము, అది కూడా ఇక్కడ ఎలాంటి ఆవులని, ఎలాంటి గేదెలను, ఎలాంటి ఎద్దులను లేకపోతే దూడలను కబేలాలకు తరలించవచ్చు అంటే బేసిక్గా దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. దానికి ఒక యాక్ట్ ఉంది, 1950లో వచ్చినటువంటి యాక్ట్ అది. కానీ ఆ యాక్ట్తో మాకు సంబంధం లేదు, ఇది మా మత రాజ్యం కాబట్టి మాకు నచ్చినట్టు మేము చేసుకుంటాం అంటే బేసిక్గా నాట్ ఫిట్ అనేటువంటి ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి, ప్రభుత్వం నుంచి ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి, పశుసంవర్ధక శాఖ దానికి సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. అది ఏదైనా సరే, ఆవులు గేదెలు ఏదైనా సరే నాట్ ఫిట్, అటు వ్యవసాయ పనులకు కానీ లేకపోతే ఇతర ఏ అవసరాలకి ఉపయోగపడినటువంటిది, వట్టిపోయినటువంటిది, పూర్తిగా క్షీణదశలో ఉన్నటువంటి జంతువులను మాత్రమే కబేలాలకు తరలించడానికి పర్మిషన్ ఇస్తుంది. అది కూడా సర్టిఫై చేయాలి లేకుండా. కానీ అది కేవలం పుస్తకాలకే పరిమితం అయిపోయింది ఆ చట్టం, ఎక్కడా ఆచరణలో లేదు. అసలు ఉందా లేదా అనేది లేదు. పోలీసులు అసలు పట్టించుకోరు. పొరపాటున ఎవడన్నా కంప్లైంట్ చేసినా కూడా వాడి మీద తిరిగి మళ్ళీ కేసులు పెట్టడము. ఇదంతా గడిచిన 15 సంవత్సరాల్లో ఒక రాక్షస పాలనలాగా, రాక్షస రాజ్యంలాగా సాగింది. ఈ ఒక్క విషయమే కాదు, చాలా విషయాల్లో మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉన్నాం. 2026 అంటే మొన్ననే మే 13వ తారీఖున పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వెస్ట్ బెంగాల్ యానిమల్ స్లాటర్ కంట్రోల్ యాక్ట్ 1950 కింద ఒక పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. ఈ విషయంలో ఈ యాక్ట్ ప్రకారం నడుచుకుంటాం కాబట్టి దాన్ని అందరూ ఫాలో కావాల్సిందే. ఈ ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ వీళ్ళందరూ కూడా కోర్టు మెట్లెక్కారు. ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది? కోర్టు చెప్పింది కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టే, దానికి ఒక యాక్ట్ ఉంది, దాన్ని మీరందరూ ఫాలో కావాల్సిందే. ఇస్లాం మతంలో ఎక్కడా ఇలా రాసి పెట్టలేదు కాబట్టి అబ్బాయిలు ఇక నుంచి కూడా ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకోండి అని చెప్పి కోర్టు కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు ఏమంటున్నారు పిటిషనర్లు కోర్టులో, వాళ్ళ అడ్వకేట్స్ కానీ వాళ్ళు కానీ, ఈ ఆంక్షలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆంక్షలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, ఆర్టికల్ 25 కింద ఉన్నటువంటి మత స్వేచ్ఛ హక్కులను ఉల్లంఘిస్తోంది. మత స్వేచ్ఛ హక్కు అంట. రిలీజియస్ ఫ్రీడమ్ పేరుతోటి మనము మూగజీవాలని కోసుకు తినేయొచ్చా? ఇక్కడ కొంతమంది క్వశ్చన్ చేయొచ్చు, కోళ్ళు మేకలు. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్, చట్ట ప్రకారము ఆవుల గురించి ఈ సబ్జెక్ట్కి మాత్రమే మనం కన్ఫైన్ అయ్యి మాట్లాడినప్పుడు, సో మత స్వేచ్ఛ పేరుతోటి మాకు నచ్చినట్టు చేస్తాం అంటే కుదరదు.
రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ఎవరికి నచ్చినటువంటి మతాన్ని మత సాంప్రదాయాలను వాళ్ళు అనుసరించవచ్చు, కానీ ఆ పేరుతోటి మేము చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాం, మాకు నచ్చినట్టు బిహేవ్ చేస్తాం, ఇది మనం పాకిస్తాన్లో ఉన్నా లేకపోతే ఇంకెక్కడైనా బంగ్లాదేశ్లో ఉన్నాం అన్నట్టుగా బిహేవ్ చేస్తే కుదరదు. ఓకే, బక్రీద్ సందర్భంగా కుర్బానీ కోసం మినహాయింపు ఇవ్వాలని చెప్పి కోరారు. ఎందుకంటే మేకలు గొర్రెల ధరలు బాగా పెరిగిపోయాయి, పెద్ద జంతువులను బలి ఇవ్వడం అనేది ఆర్థికంగా అవసరం. సో వాటి ధరలు పెరిగిపోయాయి కాబట్టి మేము ఆవుల్ని గేదెల్ని మేము బలిస్తాం, కాబట్టి దీనికి మాకు పర్మిషన్ ఇవ్వండి. సిల్లీ ఎక్స్క్యూజ్ అది. తర్వాత మహువా మొయిత్రా తరపు వాదన కూడా అలాగే ఉంది. షాదన్ ఫరాసత్ అతను కోర్టులో వినిపించినటువంటి వాదనలు ఇవన్నీ కూడా ఆర్టికల్ 25 గురించి మాట్లాడారు, రిలీజియస్ ఫ్రీడమ్ గురించి మాట్లాడారు, కుర్బానీ కోసం మినహాయింపు ఇవ్వాలి, ఈ ఒక్క పండగ కోసం మాత్రం మినహాయింపు ఇవ్వాలని చెప్పి చెప్తూ ఉన్నారు. ఒక్క పండగ కోసం ఇస్తే ఆ ఒక్క రోజుకే పరిమితం కాదు, 365 డేస్ ఈ దందా నడుస్తూనే ఉంటుంది. అదే కోర్టు కూడా చెప్పింది. ఇస్లాంలో కుర్బానీ కోసం ఆరోగ్యవంతమైనటువంటి జంతువులనే బలి ఇవ్వాలి, కానీ వయసు అయిపోయినటువంటి వృద్ధ లేదా పనికిరాని పశువుల్ని కాదు. అందుకనే మేము ఈ పశువుల్ని మేము బలిస్తున్నాం. అది వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్. ఏం చేసినా కూడా నో బడీ ఈజ్ అబౌవ్ ద లా. అది ఏ స్థాయి వ్యక్తి అయినా కావచ్చు, చట్టాన్ని అతిక్రమించి చట్టాన్ని పైలో ఎవరు ఉండరు, దానికి లోబడే ఎవరైనా కూడా నడుచుకోవాల్సి ఉంటుంది, బిహేవ్ చేయాల్సి ఉంటుంది. సో కోర్టు ఇచ్చినటువంటి తుది నిర్ణయం అయితే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఆంక్షల్ని నిలిపేయడానికి కుదరదు, నిరాకరించింది. సో ప్రభుత్వం జారీ చేసినటువంటి ఈ నోటీస్ తోటి ఒకటి మమతా బెనర్జీ అండ్ కోటరీకి ఈ సిండికేట్, ఈ మాఫియా సిండికేట్కి, మహువా మొయిత్రాకి ఒక పెద్ద షాకింగ్ లాంటి వార్త. నిజానికి సువేందు పవర్లోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్నటువంటి ఒక్కొక్క నిర్ణయం కూడా ఒక పెద్ద షాక్ లాగానే, శరాఘాతం లాగానే తగులుతున్నాయి. మరి ఈ నిర్ణయానికి సంబంధించి కోల్కతా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి మీ ఒపీనియన్స్ ఏంటి? నిజానికి ఇది అక్కడ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా దీనికంటూ గోవధకు సంబంధించి కొన్ని చట్టాలు ఉన్నాయి. వీటిని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బెంగాల్లో ఏ విధంగా అయితే చేస్తున్నారో, యూపీలో ఏ విధంగా అయితే చేస్తున్నారో, మిగిలిన రాష్ట్రాల్లో కూడా అదే విధంగా ఇంప్లిమెంట్ చేస్తేనే హిందువుల మనోభావాలు పరిరక్షించబడతాయి. వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి ఎంతో కొంత న్యాయం చేసినట్టు అవుతుంది. మరి మీ ఒపీనియన్స్ ఏంటి? మీ అభిప్రాయం ఏంటి ఈ కోల్కతా హైకోర్టు తీర్పుకు సంబంధించి? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.